వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నౌషాస్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు రెసిపీ ఏంటంటే పూరి విత్ చికెన్ కర్రీ. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. నేను ఆల్రెడీగా చపాతీ పిండి అనేది కలిపి పెట్టుకున్నాను. ఇది ఒక 30 minutes రెస్ట్ ఇద్దాం. అంతలోపు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎవరు గెలుస్తారో చెప్పండి గాయస్. మ్యాచ్ జరుగుతుంది. దగ్గరగా నాకు ఎడబెట్టు కాన్సన్ట్రేషన్. ఆయిల్ వేసుకోవాలి. కెమెరామ్యాన్ నా మాట అంటున్నావు. కెమెరామ్యాన్ ధ్యాస అంతా ఇక్కడ లేదు గైస్, వాడి మ్యాచ్లో ఉంది. సో ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఇట్లా స్మాష్ చేసి వేసుకోండి, త్వరగా ఫ్రై అవుతాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోవాలన్నమాట. తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇది 1/2 kg చికెన్ రైస్. తగినంత సాల్ట్, పసుపు వేసుకోవాలి. పసుపు అంటే వేసుకోండి గాయస్, చెప్పినాలే. సరే, సో దీన్ని బాగా కలుపుకుందాం. పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, సో ఇదే నేను దీంట్లోకి పెప్పర్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్, ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్ నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇది జీలకర్ర పొడి. నువ్వు కూడా పడదా రాట్లేదా నాకు తెలుసు. జీలకర్ర పౌడర్, ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటారా? కారం కాదు, చికెన్ మసాలా. చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా, బాగా కలుపుకుందాం. సో మనం ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 minutes బాగా ఉడికించుకోవాలి.
తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాను. సో 10 minutes ఇలా ఉడికించుకోవాలి. దీనికి తీసావా? నాకు కాదు. 2 తీసినాలే కానీ హ్యాపీ హ్యాపీ. నీ బాధ నీది, నా మనం బాధ దీంట్లో కారం వేసుకున్నాం. ఒక 2 minutes మూత పెట్టాలి. 2 minutes later. సో ఇప్పుడు 2 minutes తర్వాత ఎలా ఉందో చూద్దాం. దీంట్లో వాటర్ కొంచెం మనకి గ్రేవీగా రావాలి కదా పూరీలో తినడానికి. సో కొంచెం వాటర్ వేసుకుందాం. 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. కలుపుకుందాం. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు పూరి ప్రిపరేషన్ చేద్దాం. సో ఇది బాగా కుక్ అవ్వాలి. సో అయిపోయింది గైస్ కర్రీ. నేను ఒక 5 minutes వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. వాష్ చేసుకున్నాను ఆల్రెడీ. కర్రీ అయిపోయింది. ఇప్పుడు పూరి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చేసి పెట్టేశాను. నైస్ బాగా పొంగింది. అయితే ఇలా వచ్చింది గాయస్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగా వచ్చింది గాయస్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో బోర్ కొడితే బిగ్ బాస్ చూడండి గాయస్ నైట్. ఓకే గాయస్. బాగుందా? ఓకే గాయస్ బాయ్ అని చెప్పు. బాయ్ అండి.